డాక్టర్ గారు తలనొప్పికి ఆహారపు అలవాట్లతో సంబంధం ఉందా? సో జనరలైజ్ ఏంటంటే హెడేక్కి మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్కి ఏదైనా రిలేషన్ ఉందా అంటే 100% ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఏంటంటే హెడేక్ కొంతమందిలో ఏంటంటే అది కొంచెం డిక్రీజ్ అవ్వడము, కొన్ని కేసెస్లో ఏంటంటే దాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల పెరగడం అలా ఉంటుంది. సో ఇన్ పర్టికులర్ టు ఏంటంటే కాఫీ ఏంటంటే కెఫిన్, సో ఇట్స్ కంటెంట్ కెఫిన్. సో చాలామంది పేషెంట్స్ కానీ నార్మల్ పేషెంట్స్ ఎవరైనా సరే నార్మల్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హెడేక్ అనగానే దే విల్ గో విత్ కాఫీ తీసుకుంటే తగ్గుతుంది అనుకుంటారు. బట్ ఏంటంటే చాలా కేసెస్లో ఏంటంటే కెఫిన్ ఏంటంటే హెల్ప్ అవుతుంది లైక్ హెడేక్ని కొంచెం రెడ్యూస్ చేయడానికి. బట్ ఏంటంటే ఎక్సెస్ అమౌంట్లో తీసుకున్నప్పుడు ఏంటంటే అది మళ్ళీ కొంచెం ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అలా కెఫిన్ రిలేటెడ్ కాఫీ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ కమింగ్ టు లైక్ ఆల్కహాల్ అలా తీసుకున్నా సరే ఆల్కహాల్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే హిస్టమైన్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హిస్టమైన్స్ వల్ల అగైన్ హెడేక్ అనేది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ప్రాసెస్డ్ మీట్, అంటే మీట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్డ్ మీట్ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే చాలా కేసెస్లో హెడేక్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఆర్టిఫిషియల్ షుగర్స్ కానీ అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఇలాంటివి కూడా ఎక్సెస్ అనేది యాడ్ ఆన్ చేసుకోకూడదు. అండ్ కమింగ్ టు లైక్ మన రెగ్యులర్ మీల్స్ అనేది ఎప్పుడు కూడా స్కిప్ అవ్వకూడదు. మీల్స్ స్కిప్ అవ్వడం వల్ల కూడా ఏంటంటే చాలా కేసెస్లో లైక్ హెడేక్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం మీల్ అనేది స్కిప్ చేస్తామో బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది అది ఆల్టర్ అవుతూ ఉంటుంది. లైక్ వెన్ ఎవర్ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం ఆల్టర్ అవుతుందో అప్పుడు హెడేక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ హెడేక్కి చాలా సిమిలర్గా ఉంటుంది. సో ఏదైతే ఉంటుందో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు తలనొప్పి ఉన్నప్పుడు తినకూడని పదార్థాలు ఏమిటి? చాలామంది హెడేక్ ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్గా అన్నీ తీసుకుంటూ ఉంటారు, అంటే దెర్ ఈజ్ నో పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ అనేది. బట్ ఏంటంటే కొన్ని ఫుడ్స్ అనేది కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ పర్టికులర్గా ఏంటంటే డార్క్ చాక్లెట్స్ ఏదైతే కొంచెం ఉంటుందో అలాంటివి కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్డ్ చీజ్ కానీ లైక్ ప్రాసెస్డ్ మీట్ అండ్ ఏంటంటే పర్టికులర్ స్వీట్నర్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ షుగర్స్ కానీ ఆల్కహాల్ పర్టికులర్ టు రెడ్ వైన్, సో ఇలాంటివి అనేది ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా హెడేక్ అనేది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బాడీ ఎప్పుడే కూడా ఏంటంటే హైడ్రేట్గా ఉంచాలి, వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి. ఆల్కహాల్ ఏంటంటే డీహైడ్రేషన్ చేస్తూ ఉంటుంది హిస్టమైన్స్ ఉండడం వల్ల. సో ఎప్పుడైతే బాడీ డీహైడ్రేట్ అవుతుందో అప్పుడు కంపల్సరీ అగైన్ ఏంటంటే హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఆర్టిఫిషియల్ షుగర్స్ ఏంటంటే కొంచెం దానివల్ల కూడా హెడేక్ అనేది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్డ్ మీట్ ఏంటంటే అగైన్ కొంచెం ఈ ప్రాసెస్డ్ మీట్ కానీ ప్యాక్డ్ ఫుడ్ ఇంకా హై ఫ్యాటీ ఫుడ్లు ఏంటంటే నైట్రైట్స్ ఉంటుంది. దానివల్ల కూడా ఏంటంటే హెడేక్ కొంచెం ఇంకా ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కెఫిన్ కూడా ఏంటంటే లిమిటెడ్గా తీసుకున్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఎప్పుడైతే ఎక్సెస్ తీసుకుంటామో అది మాత్రం మళ్ళీ అడిషనల్గా ఇంకొంచెం నాసియా కానీ వామిటింగ్ అంటే నాసియాని ట్రిగ్గర్ చేస్తుంది. సో ఏదైనా సరే ఫుడ్ లిమిటెడ్గా తీసుకోవచ్చు, దానివల్ల ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండదు. హెడేక్ ఉన్నప్పుడు కూడా నార్మల్గా తీసుకోవచ్చు. డాక్టర్ గారు తలనొప్పి తగ్గించడంలో సహాయపడే పోషకాలు లేదా ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా? హెడేక్ ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్గా అన్ని న్యూట్రియంట్స్ కూడా నార్మల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటేనే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఏంటంటే సమ్ ట్రిగర్ న్యూట్రియంట్స్ ఉంటుంది. ఈ న్యూట్రియంట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే హెడేక్ కొంచెం నార్మల్ బ్యాలెన్స్ చేయగలుగుతాం, మెయింటైన్ చేయగలుగుతాం. అందులో ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే లైక్ మెగ్నీషియం ఫుడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ మైగ్రేన్ కానీ నార్మల్ హెడేక్ని కానీ ఏదైనా సరే ఇది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ కమింగ్ టు omega-3, ఇది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కూడా ఏంటంటే హెడేక్ని కొంచెం బ్యాలెన్స్ చేయడంలో మెయింటైన్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఈ మెగ్నీషియం ఎందులో కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే లైక్ పాలక్లో ఉంటుంది, బ్లాక్ బీన్స్లో ఉంటుంది, లైక్ పర్టికులర్గా క్యాబేజ్ ఇలా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ కొంచెం వాటర్ మిలన్ కానీ మస్క్ మిలన్, ఈ కొంచెం బనానాస్ ఇవన్నీ కూడా ఏంటంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్. అండ్ కమింగ్ టు omega-3 ఏంటంటే సమ్ బాదాం, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్, సో పంకిన్ సీడ్స్ ఇందులో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెగ్నీషియం అలాంగ్ విత్ omega-3 రిచ్ ఫుడ్స్ కొంచెం మన డైట్లో న్యూట్రియన్స్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకుంటామో
ఆ టైంలో ఏంటంటే ఈ నార్మల్ హెడేక్ అయినా లైక్ మైగ్రేన్ రిలేటెడ్ అయినా సరే హెడేక్ని కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతాం. దీనితో పాటు ఏంటంటే మిల్క్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఈ మిల్క్లో ఏంటంటే రైబోఫ్లావిన్ అనే వైటమిన్ ఉంటుంది. సో ఈ రైబోఫ్లావిన్ వైటమిన్ ఏంటంటే ఈ మైగ్రేన్ రిలేటెడ్ హెడేక్స్ని కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు నార్మల్ హెడేక్ అనుకున్నప్పుడు లిమిటెడ్గా కాఫీ తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఇంకా కొంచెం నార్మల్ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలనుకుంటే దే కెన్ గో విత్ సమ్ గ్రీన్ టీ కానీ లెమన్ టీ ఆర్ సమ్ హెర్బల్ టీస్. ఇలాంటివి కూడా ఏంటంటే కొంచెం మానిటర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ఫుడ్ జనరలైజ్ ఇంక్లూడ్ చేసుకున్నారంటే హెడేక్ని కొంచెం కంట్రోల్ చేయగలుగుతాము. డాక్టర్ గారు మైగ్రేన్తో బాధపడే వ్యక్తికి ఎలాంటి డైట్ ప్లాన్ సూచిస్తారు? సో హెడేక్ అనగానే ఏంటంటే చాలామంది మైగ్రేన్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని డైట్ టిప్స్ ఫాలో అయ్యారంటే కొంచెం బెటర్గా ఉంటుంది, అంటే దాన్ని కొంచెం తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు దోస్ థింగ్స్ ఏంటంటే మిల్క్ రెగ్యులర్గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. మిల్క్ ఏంటంటే రైబోఫ్లావిన్ ఉంటుంది. ఈ రైబోఫ్లావిన్ వల్ల ఏంటంటే కొంచెం మైగ్రేన్ని కొంచెం కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ కమింగ్ టు లైక్ బ్లాక్ బీన్స్ కూడా ఏంటంటే మైగ్రేన్ రిలేటెడ్ దాన్ని కొంచెం తగ్గిస్తుంది. సో బ్లాక్ బీన్స్ కూడా ఏంటంటే ఏదో ఇన్ఫామ్ సలాడ్ కానీ కర్రీలా కూడా కొంచెం దీన్ని యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ బనానాస్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే కొంచెం మైగ్రేన్ని కంట్రోల్ చేయాలంటే పొటాషియం రిచ్ ఫుడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పొటాషియం కొంచెం స్ట్రెస్ కంట్రోల్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ పొటాషియం ఎందులో ఎక్కువగా ఉంటుందంటే సమ్ లైక్ పాలక్ కానీ సోయా అండ్ ఏంటంటే నార్మల్ బనానాస్. సో ఇలాంటి కొంచెం వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇలా వాటర్ కంటెంట్ ఫుడ్స్ లైక్ కీరా ఇలాంటివన్నీ కూడా యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఏంటంటే నార్మల్గా ఇంకా రిలేటెడ్ లైక్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. దెర్ ఈజ్ నో పర్టికులర్ రిస్ట్రిక్షన్. ఈవెన్ ఫ్రూట్స్లో కూడా వాటర్ మిలన్, బనానాస్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవాలి. ఈ పల్సెస్ అలాంటివి అనుకున్నా సరే లీన్ మీట్ అలాంటివి నార్మల్గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అందులో కూడా ఏంటంటే బ్లాక్ బీన్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మిల్క్ చాలా గుడ్ లైక్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కొంచెం లైక్ హెర్బల్ రిలేటెడ్ అనుకున్నప్పుడు ఏంటంటే హెర్బల్ టీ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సమ్ గ్రీన్ టీ కానీ లెమన్ టీ ఆరెల్స్ నార్మల్గా ఏంటంటే ఈ మింట్ చాయ్ ఉంటారు కదా, ఇలాంటివి ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి కొంచెం యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఇలాంటి ఫుడ్స్ కొంచెం ఎక్కువ యాడ్ ఆన్ చేసుకుంటే మైగ్రేన్ని కూడా ఏంటంటే ఈజీగా తగ్గించుకోగలుగుతాము.